హాయ్ అండి, నేను మీ డాక్టర్ శ్రీత. అందరికీ దసరా శుభాకాంక్షలు. దసరా అంటే మనం ఆ శక్తి స్వరూపిణి పూజిస్తాం. కానీ ఎంతమంది ఆడపిల్లని పురిట్లోనే చంపేయకుండా పుట్టెడు బియ్యం పెట్టి పెంచుతున్నారు. ఎంతమంది మీకు పుట్టిన ఆడపిల్లని వంటగదిలో గరిటె తిప్పడమే కాకుండా కథన రంగంలో కత్తి తిప్పేటట్టు ఝాన్సీలా ధైర్యంగా పెంచుతున్నారు. ఎంతమంది మీకు పుట్టిన ఆడపిల్లని తన కన్నీరు తన కళ్ళలోనే ఇంకిపోయేటట్టు కాకుండా తన కన్న కలలు నెరవేర్చుకునేలా పెంచుతున్నారు. ఎంతమంది మీ కూతుర్ని తన మీద పడ్డ ప్రతి దెబ్బ మనసులోనే అణుచుకునేటట్టు కాకుండా ఎదుర్కొనేటట్టు పెంచుతున్నారు. ఎంతమంది తన నలుగురిపై ఆధారపడకుండా తన కాళ్ళ మీద తన నిలబడేటట్టు పెంచుతున్నారు. ఆలోచించండి. దసరా అంటే ఆ మహిషాసుర మర్దిని 9 రాత్రులు 9 పగలు ఎంతో కష్టపడి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించిందన్నదే మాత్రమే కాదు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లని కూడా ఈ లోకంలో జరుగుతున్న అరాచకాలన్నీ ఎదుర్కొనేటట్టు, ఆ దేవతలాగే ఎదుర్కొనేటట్టు పెంచగలగాలి. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.